ఇక మనం అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పురాక చేసుకున్నది. అసలు చేసిన మేలేంటిది, పబ్లిక్కు ఏం ఫాయిదా అయింది, ఏం ఆ కథ అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా వైసీపీ లీడర్లు ముందు వరుసలా ఉంటున్నారు కదా. మొన్నట్ల ఎన్నుపోటు దినం అని చెప్పి ఒక పోస్టర్ని అయితే ఈడుదల చేసిళ్ళు. ఇక ఇప్పుడు అట్లనే ఇంకో పుస్తకాన్ని ఈడుదల చేసిళ్ళు. ఇక వీళ్ళిట్లా పుస్తకం ఈడ్చుడుతోని కొంతమంది ఒక రకంగా, ఇంకొంతమంది ఇంకో రకంగా ఎవరికి దోచినట్టు వాళ్ళు కామెంట్లు అయితే పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ పుస్తకం వీడియో అయితే మస్తు వైరల్ అయింది. ఇక ఇప్పుడు చెప్పబోయే వార్త పుస్తక ఆవిష్కరణ గురించి. అగ్గో ఏమయ్యా ఆ పుస్తకం అని అంటారా? జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పేరుతోని పుస్తకాన్ని ప్రింట్ చేయించి పార్టీకి స్టేట్ కోఆర్డినేటర్ ఉన్నాడు కదా పెద్ద మనిషి సజ్జల రామకృష్ణ సారు, సజ్జల రామకృష్ణారెడ్డి సార్ విడుదల చేసిండయ్యా. మొన్నట్ల ఎన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళ పోస్టర్లను విడుదల చేసినటువంటి ఈ సజ్జల సారు మళ్ళొక పుస్తకాన్ని విడుదల చేసిండయ్యా. ఇక ఈ కార్యక్రమంలో తలబండిన నేతలు గట్టిగానే పార్టిసిపేట్ చేసిళ్ళు. అంబటి రాంబాబు, ఇడదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, ఇక వీళ్ళందరి పేర్లు చదువుకుంటా పోతే ఈయన మన ధమాకా వార్తలు సగానికి అయిపోతాయి. కానీ ఇక అసలు ముచ్చట ఏమయ్యానంటే మొత్తానికైతే కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి సర్కారు ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేదని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని చెప్పి దీనికి వాస్తవాలు ఆధారాలతోని పురాగా మేము సిట్టా బయట పెడుతున్నాం. పుస్తక రూపంలో తీసుకొని వచ్చినాం. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. 5 కోట్ల మంది పబ్లిక్ ను చంద్రాలు ఎట్లా ఎన్నుపోటు ఓడిసిండో పురాగా వివరణ చేసినాం. ఆధారాలతో సహా అన్ని పుస్తకంలలో పొందుపరిచినామని చెప్పుకుంటూ వచ్చిండయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి సారు. ఇక దీనికోసం ఒక ట్యాగ్ లైన్ కూడా ఉన్నది. జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని. జగన్ పాలన రాష్ట్ర పబ్లిక్ కు బంగారు భవిష్యత్తు లాంటిది. కానీ ఈ ఏడాది చంద్రబాబు పాలనంతా చీకటిమయమే అయ్యింది. చంద్రబాబు దుష్ట పాలన మొత్తం బుక్కేస్తే కనీసం 5,000 పేజీలు అవుతుందని అనుకుంటా వచ్చిండు. మేము పక్కాగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చంద్రబాబు పాలనకు ముక్కుతాడెయ్యాలి. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా అని ఆలోచించుకుంటా కూసుంటే ఆగమైతాం. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేస్తలేడో గట్టిగా మీరు ప్రశ్న వెయ్యాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని చెప్పి గట్టిగానే సజ్జల రామకృష్ణారెడ్డి సారు ఇక స్టేజ్ మీద పెద్ద పెద్ద నాయకులు కూడా గట్టిగానే పార్టిసిపేట్ చేసి విస్తారంగా పబ్లిక్ లకు ఈ పుస్తకాన్ని తీసుకుపోయే పని ముందరేసుకున్నారయ్యా. 11 సీట్లు వచ్చినాయని చెప్పి ప్రతిపక్షం కావాలని కొట్లాడే బదులు ఈ పుస్తకాలు వాళ్ళ పోస్టర్లు వేసుకునే బదులు అసెంబ్లీ సెషన్స్ అయినప్పుడు మీ నాయకుని పోయి మాట్లాడమన్నారయ్యా. మీరు అధికారం పోయినా కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారయ్యా. తస్మాత్ జాగ్రత్త. పబ్లిక్ పురాగా మిమ్మల్ని ఫోకస్ పెడుతున్నారు. ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేసుకునుడు. ఈ పుస్తకాలు వాళ్ళ పోస్టర్ల ప్రింటింగ్లు బంద్ చేసి పబ్లిక్ సర్వీసులలో పబ్లిక్ తోని మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా సంతోషం నాయన అని చెప్పి కారెడ్డాలు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. పోస్టులు పెట్టేటోళ్ళు ఏ తీరుగా పెట్టాలనో వాళ్ళ తీరులో వాళ్ళు గట్టిగానే గుద్దుతున్నారు.